హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ కొండాపూర్లో సుమారు 700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి 4 ఎకరాల స్థలం కబ్జాకు గురైనట్లు గుర్తించింది. శ్రీ వెంకటేశ్వర హెచ్ఏఎల్ కాలనీలో ఉన్న స్థలాన్ని శుక్రవారం స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. కొండాపూర్లోని 57.20 ఎకరాల స్థలంలో అభివృద్ది చేసిన లేఅవుట్లో 1.20 ఎకరాల చొప్పున 2 ప్రాంతాల్లో, మరో చోట 2 ఎకరాల స్థలాన్ని పార్కుల కోసం, 1000 చదరపు గజాల స్థలాన్ని ప్రజా అవసరాల కోసం కేటాయించారు. అయితే ఈ స్థలాలు ఖాళీగా ఉండడంతో కొందరు కబ్జాదారులు తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించినట్లు హైడ్రా గుర్తించింది. ఈ 4 ఎకరాల స్థలాన్ని బై నెంబర్ల ద్వారా 3 భాగాలుగా చేసి 11 ప్లాట్లుగా విభజించి ప్రవాసీలకు అమ్మినట్లు నిర్ధారించింది. వీరి నుంచి కొన్ని ప్రైవేట్ నిర్మాణ సంస్థలు ఆ ప్లాట్లను కొనుగోలు చేసి బౌన్సర్లను ఏర్పాటు చేశారు. దీంతో పార్కు స్థలాల వైపు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న కాలనీ వాసులు హైకోర్టులో పిటిషన్ వేయడంతో పాటు హైడ్రా, ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు.